హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కావ్య అండ్ వెల్కమ్ టు కావ్యాస్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వాట్సాప్లో లేని మంచి అడ్వాన్స్డ్ అండ్ అప్డేటెడ్ ఫీచర్స్ ఇప్పుడు మన టెలిగ్రామ్లో అయితే వచ్చేసాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు మంచి ఫీచర్స్ ఈరోజు అయితే నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా వాట్సాప్లో లేని ఫీచర్స్ అనమాట, ఓన్లీ టెలిగ్రామ్లోనే ఉన్న ఫీచర్స్ ఇవి. అండ్ ఇవి మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఫీచర్ ఇప్పుడు నేను చెప్పబోతున్న వీడియోలో కూడా నేను చెప్తాను. అదేంటంటే షెడ్యూలింగ్ మెసేజెస్ అనమాట. ఇదైతే చాలా మందికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరిదైనా ఫ్రెండ్ బర్త్డే అయ్యేటప్పుడు లేదా ఎవరైనా యానివర్సరీ అయ్యేటప్పుడు మనకి 2 days ముందు వరకు బాగా గుర్తుంటుంది, కానీ అదే రోజుకి మనం మెసేజ్ చేయడం మర్చిపోతుంటాం. అది ఎలా షెడ్యూల్ చేయాలి, కరెక్ట్ టైంకి అండ్ కరెక్ట్ డేట్ అదే రోజున అదే టైంకి మనం మెసేజెస్ని ముందే షెడ్యూల్ చేసుకొని ఉంచుకోవచ్చు అనమాట. ఆప్షన్ గురించి ఇందులో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మీ ఫ్రెండ్ కాంటాక్ట్ ఎవరితో అయితే మీరు చాట్ చేయాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ని ఈ విధంగా ఇలా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒక మెసేజ్ అయితే పెడతాను చూడండి. హాయ్ అని పెడుతున్నాను అండ్ హౌ ఆర్ యూ అని పెడుతున్నాను. అండ్ ఇలా మనం కంపోజ్ చేసేద్దాం. ఇలా కంపోజ్ చేసిన వెంటనే మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కొన్నిసార్లు రాసిస్తుంటాం, లేకపోతే దీంట్లోనే వేరేది యాడ్ చేయాలనుకుంటే ఇలా హోల్డ్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే పైన మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి ఒక పెన్సిల్ ఆప్షన్ చూడండి, అది ఎడిట్ ఆప్షన్ అనమాట. ఇదైతే మనకి వాట్సాప్లో లేదు. ఇప్పుడు హౌ ఆర్ యూ డూయింగ్ అని ఇలా ఎడిట్ చేసుకొని మళ్ళీ అదే మెసేజ్ని ఇలా పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టిన మెసేజ్లో కూడా ఇది చేంజ్ అయిపోతుంది చూసారా. ఈ విధంగా మన మెసేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనం మిస్టేక్స్ టైప్ చేసేస్తూ ఉంటాము అండ్ మనకి స్పేస్ ఇచ్చినప్పుడు కొన్ని స్పెల్లింగ్స్ మారిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ ఆప్షన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో మెసేజ్ నేను టైప్ చేస్తాను. వాట్ ఆర్ యూ డూయింగ్ అని నేను టైప్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ కంపోజ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి చూడండి. సెండ్ వితౌట్ సౌండ్, సెకండ్ ఆప్షన్ చూసుకుంటే సెండ్ వితౌట్ సౌండ్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా పర్లేదు, మన మెసేజ్ వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అండ్ వాళ్ళకి నోటిఫికేషన్ సౌండ్ కూడా రాకూడదు అనుకుంటే సైలెంట్ మెసేజెస్ అనమాట ఇవి. సెండ్ వితౌట్ సౌండ్ని మనం ఇలా క్లిక్ చేసుకొని కంపోజ్ చేసుకుంటే అది సైలెంట్ మెసేజ్, ఏ నోటిఫికేషన్ రాకుండా వాళ్ళకి వెళ్తుంది అండ్ వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఆ మెసేజ్ని అప్పుడు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఆప్షన్ అయితే చూద్దాము. మళ్ళీ నేను ఇలా మెసేజ్ని టైప్ చేస్తాను చూడండి. ఇలా మెసేజ్ని టైప్ చేస్తున్నాను. ఈ కంపోజ్ బటన్ని ఒక సెకండ్ ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసిన వెంటనే మళ్ళీ మనకి ఇక్కడ షెడ్యూల్ మెసేజ్, ఇదైతే మనకి బాగా ఉపయోగపడుతుంది. బర్త్డేస్ అప్పుడు మనం లేట్ నైట్స్ 12కి విష్ చేయాలనుకునేటప్పుడు మనం లేచి ఉండము అండ్ అలాగే మనం మర్చిపోతుంటాము. 2 days ముందు మనకు గుర్తొస్తుంటుంది. అలాంటప్పుడు ముందే మనం షెడ్యూల్ చేసుకుంటే ఆ టైంకి అండ్ ఆ డేట్కి వాళ్ళకి కరెక్ట్గా మన మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు షెడ్యూల్ మెసేజ్ ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు చూడండి టుడే, లేకపోతే ఇలా మనం కిందకి పైకి స్క్రోల్ చేస్తే మనకి డేట్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. నేను టుడే కాకుండా June 4th అని పెడుతున్నాను. June 4th. అండ్ ఇక్కడ మనకి టైమింగ్ అనేది 24 ఫార్మాట్లో ఉంటుంది. AM PM అయితే ఉండదు. ఇక్కడ మనకి 24 ఫార్మాట్లో ఉంటుంది, 12 ఫార్మాట్లో కాకుండా టైమింగ్స్ అనేవి. నేను ఇప్పుడు చూడండి, నేనైతే June 4thకి షెడ్యూల్ చేశాను. మధ్యాహ్నం మనకి ఒక 3కి ఈ మెసేజ్ అనేది సెండ్ అవ్వాలనుకుంటే చూడండి, 3 అంటే మనకి 24 ఫార్మాట్లో 15 కింద వస్తుంది. 3కి మనం సెండ్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మనం ఫార్మాట్ చేసుకొని ఇప్పుడు సెండ్ అని ఇలా క్లిక్ చేయాలి. ఇలా సెండ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అందులోనే మనకి వేరే ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి షెడ్యూల్డ్ మెసేజెస్ అంటే ఆ కాంటాక్ట్కి మనం షెడ్యూల్ చేసుకున్న మెసేజెస్ అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ ఇప్పుడు బ్యాక్ నొక్కి మళ్ళీ మనం షెడ్యూల్ చేసుకున్న మెసేజెస్ అన్ని చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి మెసేజ్ బాక్స్ దగ్గర ఇక్కడ మనకి ఒక డాట్తో కనిపిస్తుంది, రెడ్ కలర్ డాట్. ఇది క్లిక్ చేస్తే మనకి షెడ్యూల్ మెసేజ్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ మెసేజ్ ఆ టైంకి షెడ్యూల్ అయిపోతుంది. మనం ఆఫ్లైన్లో ఉన్నా ఆన్లైన్లో ఉన్నా ఆ టైంకి అయితే ఈ మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇది వాళ్ళకి వెళ్ళిందో ఈ మెసేజ్ మనకి నోటిఫికేషన్ కూడా పైన మనకి నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది.